ఎలా క్రియేట్ అవుతుంది ఇండక్టెన్స్ అనే ఒక డివైస్ ఫస్ట్ ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిక్ చార్జెస్ నుంచి డిఫరెంట్ డివైజెస్ గురించి స్టడీ చేస్తున్నాం లైక్ కెపాసిటెన్స్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ ఇలా ప్రతి టర్మ్స్ని మనం డిఫరెంట్గా అంటే ఒక డివైజే కెపాసిటెన్స్ ఇస్ ఎ డివైస్ టు స్టోర్ ద చార్జ్ ఇన్ ద బిట్వీన్ ద ప్లేట్స్ రెసిస్టెన్స్ ఇస్ ఎ డివైస్ టు అపోజ్ ద కరెంట్ ఇండక్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అసలు ఇండక్టెన్స్ అంటే ఎలా వస్తుంది అంటే సింపుల్ చూడండి ఇండక్టెన్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సింపుల్గా ఒక కాయిల్ని తీసుకున్నాం కాయిల్లో కరెంట్ ట్రావెల్ చేస్తుంది కరెంట్ ట్రావెల్ చేసిందంటే దీని చుట్టూ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఎంటీ కాయిల్ దగ్గర తీసుకొస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇందులో నుంచి డెవలప్ అవ్వడం వల్ల ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ అవన్నీ ఇండ్యూస్డ్ ఛార్జ్ ఇవన్నీ వస్తున్నాయి వాటిని క్యాలిక్యులేట్ చేయడం కోసమే మనం ఒక ఇండక్టెన్స్ను కన్స్ట్రక్ట్ చేస్తాం అసలు ఇండక్టెన్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టెన్స్ వాల్యూస్ రావాలంటే ఈజీ అర్థం కావడం కోసం మనకి 2 టైప్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఉంటాయి సింపుల్ ఒక సాలినాయిడ్ తీసుకుందాం ఒక కాయిల్ వల్ల ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందంటే ఇలా నెంబర్ ఆఫ్ కాయిల్స్ మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తే వీ కెన్ క్రియేట్ ఏ సాలినాయిడ్ క్రియేట్ అవుతుంది ఈ సాలినాయిడ్ యూజ్ చేసామంటే ఇందులో మనకి ప్రతి కాయిల్ నుంచి మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది కదా ఫ్లక్స్ చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా కరెంట్ ఇంక్రీజో డిక్రీజో జరిగింది డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది కరెంట్ గ్రోత్ అవుతుంటుంది కరెంట్ డికే అవుతుంటుంది అంటే ఓవరాల్గా కరెంట్ చేంజెస్ జరుగుతుంది అంటే కాయిల్ నుంచి వెళ్ళే ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది బికాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వేరీ అవుతుంది మూవింగ్ కరెంట్ వల్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది ఆ కరెంట్ని జనరేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ వేరీ అయిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజెస్ అవుతుంది సో ఆ ప్రాసెస్లోనే మనకి ఇండక్టెన్స్ వస్తుంది సో ఇండక్టెన్స్ని ఎలా కంపేర్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఐ కరెంట్ ఫ్లో అయితే దట్ ఐ కరెంట్ విల్ బీ రిలేటెడ్ టు ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ సో దట్ ఎంత కరెంట్ నువ్వు చేంజ్ చేయగలిగితే అంత ఫ్లక్స్ ఇందులో చేంజ్ అవుతుంది ఫ్లక్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఐ కరెంట్ 1 ఆంపియర్ 2 ఆంపియర్ 3 ఆంపియర్ 4 ఆంపియర్ అలా కరెంట్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం వాట్ ఈస్ గోయింగ్ దేర్ స్లోలీ ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది ఫ్లక్స్ చేంజ్ అయిందంటే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది ఇక్కడ ఈ లూప్లో ఈ సాలినాయిడ్ లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ లూప్లో క్రియేట్ అవుతుంది సో అందుకే మనం ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్టెన్స్ అంటాం ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్టెన్స్ని యూజ్ చేస్తూనే ప్రాబ్లమ్స్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్టెన్స్లో ఫ్లక్స్ జనరేట్ అవుతుంది కదా ఈ కరెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిల్ తీసుకున్నాం ఇక్కడ ఒక ఫ్లక్స్ వస్తుంది ఇంకో కాయిల్ తీసుకుంటాం ఇంకో ఫ్లక్స్ వస్తుంది అలా ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి కదా అంటే దట్ కరెంట్ షుడ్ ట్రావెల్ త్రూ ద ఎన్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ లైక్ n5 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ నెంబర్ ఆఫ్ కాయిల్స్ తీసుకోవడం వల్ల మనకి ప్రతి కాయిల్ నుంచి కరెంట్ ట్రావెల్ చేస్తుంది ప్రతి కాయిల్ నుంచి ఫ్లక్స్ జనరేట్ అవుతుంది ఆ ఫ్లక్స్ ఫ్యాక్టర్స్కి n5 వాల్యూస్ రాస్తాం అండ్ దీన్ని డెరైవ్ చేసుకుంటే ఈఎంఎఫ్ ఎలా జనరేట్ అవుతుందంటే వీ హ్యావ్ టు డూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ద టైం బోత్ సైడ్స్లో డిఫరెన్షియేట్ చేద్దాం టైంతో డిఫరెన్షియేట్ చేయండి టైంతో చేస్తే ఏం చేస్తాం లైక్ d/dt ఆఫ్ n5 ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఆఫ్ i కదా సో అంటే di/dt కొంచెం సిమిలారిటీస్గా చూడండి n బయటకు తీసుకుందాం n ఈజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ మాత్రమే అంటే మనకి ఫ్లక్స్ చేంజ్ అవుతుంది ఎవరి వల్ల కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల అంటే d5/dt ఈజ్ ఈక్వల్స్ టు di/dt సో దీన్ని రిలేట్ చేస్తే d5/dt ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ అకార్డింగ్స్ టు లెన్స్ లా లేదా ఫారడేస్ లా అంటే మనం దీన్ని యూజ్ చేస్తాం E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ప్రపోర్షనాలిటీ రాద్దాం ఇంకా మనం ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయాలి రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే మనం కాన్స్టెంట్ రాయాల్సి వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ కాన్స్టెంటే కదా ప్రపోర్షనాలిటీలో పోతుంది దట్ ఈస్ మైనస్ di/dt దిస్ ఈఎంఎఫ్ ఈజ్ క్రియేటెడ్ బై ద కాయిల్ సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఇండక్టెన్సెస్ ఉంటాయి ఒకటేమో సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం సో సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే యూజువల్గా ఈ కాయిల్ వల్ల ఇదే సెల్ఫ్గా ఇండ్యూస్ అవుతుంటుంది ఛార్జ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది సో సెల్ఫ్ ఇండక్టెన్స్ వస్తుంది కానీ దీనికి ఒక ప్యారలల్ ఇంకో కాయిల్ తీసుకొచ్చామనుకోండి ఈ కాయిల్లో ట్రావెల్ చేసే కరెంట్ వల్ల ఇందులోకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అంటే మ్యూచువల్గా ఇండ్యూస్ అవుతుంది ఇది కూడా మ్యూచువల్గా ఇండ్యూస్ అవుతుంది ఇంకో కాయిల్ వల్ల ఇద్దరిలో కరెంట్స్ ట్రావెల్ చేస్తాయి సో వాటిని రిలేట్ చేయడం కోసం మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించి స్టడీ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే ఫస్ట్ కేసు తీసుకుందాం మ్యూచువల్ ఇండక్టెన్స్ అనుకోండి మ్యూచువల్ ఇండక్టెన్స్లో ఎలాంటి ప్రాసెస్ వస్తుందని చూద్దాం బేసిక్ డెఫినేషన్ లైక్ n5 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు i సో దట్ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తేనే మనకి కాన్స్టెంట్ వస్తుంది ఇక్కడ మనం కంపేర్ చేసేటప్పుడు n5 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు i లేదా m
I అని రాస్తాం. అసలు మ్యూచువల్ ఇండక్టెన్స్ రావడానికి కారణం ఏంటి, ఎందుకు మ్యూచువల్ ఇండక్టెన్స్ వస్తుంది అంటే ఒక చిన్న డయాగ్రామ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ కాయిల్, ఇన్ దిస్ కాయిల్ సమ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద కాయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బ్యాటరీ కనెక్ట్ చేయండి, ఒక స్విచ్ తీసుకుందాం, ఒక ప్లగ్కి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ కాయిల్కి వెరీ నియరెస్ట్ మనం ఇంకొక కాయిల్ని తీసుకుందాం. ఇలా ఒక నియరెస్ట్ కాయిల్, ఇందులో ఎలాంటి కరెంట్ లేదు కానీ కరెంట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తుంది. ఎవరి వల్ల, దీని పక్కన ఉన్న కాయిల్ వల్ల. అందుకే ఒక గాల్వానోమీటర్ కనెక్ట్ చేస్తాం. సో గాల్వానోమీటర్ కనెక్ట్ చేసి ఏం చేస్తుంది, ఇట్ డిటెక్ట్స్ కరెంట్, ఎంత కరెంట్ వస్తుందో అలాగే చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కీని ఒకసారి క్లోజ్ చేద్దాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దట్ కరెంట్ ఈజ్ నెవర్ బికమ్ ఏ పీక్ ఇన్స్టెంట్ మూమెంట్స్. ఎప్పుడు పీక్ అయిపోదు అంటే మ్యాక్సిమం ఎప్పుడు కాదు. ఇప్పుడు స్విచ్ చేసిన వెంటనే ట్యూబ్ లైట్ గ్లో అవుతుంది అంటే జరిగిపోయింది కదా సార్, మరి అంటే 100% జరగదు. కంపల్సరీ గ్రోత్ అవుతుంది కొద్దిసేపు కరెంట్, ఆ ట్యూబ్ నుంచి వెళ్ళే కరెంట్ గ్రోత్ అవుతుంది. ఓల్డ్ ట్యూబ్ లైట్స్ ఉంటుండే అప్పుడు, ఓల్డ్ ట్యూబ్ లైట్స్ ఎలా వస్తుందంటే 2-3 టైమ్స్ ఇలా చెప్పని పడి మొత్తం గ్లో అయిపోతుంది. అంటే స్లోలీ ఏమవుతుంది, ఆ ట్యూబ్ లైట్లో కరెంట్ అనేది స్లోలీ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు వచ్చే ట్యూబ్ లైట్స్ అన్ని ఎల్ఈడి, వెరీ లెస్ పవర్ కన్జ్యూమ్ కాబట్టి డైరెక్ట్గా గ్లో అవుతున్నాయి. కానీ ఈ సర్క్యూట్ మొత్తం దీన్ని క్లోజ్ చేసిన వెంటనే దీనిలో ఇమీడియట్గా కరెంట్ అనేది మ్యాక్సిమం కాదు, వితిన్ నానో సెకండ్స్ అయినా సరే. స్విచ్ చేసిన వెంటనే మీరు బల్బ్ ఆఫ్ చేసి చూడండి ఒకసారి, బల్బ్ ఆఫ్ చేసిన వెంటనే ఇమీడియట్గా వైట్నెస్ పోతుందా, కొద్ది స్లోగా వీక్ అవుతుంటుంది. బాగా అబ్జర్వ్ చేస్తే స్లోగా వీక్ అవుతుంది. అంటే ఏమవుతుంది, కరెంట్ గ్రోత్ అవ్వడానికి టైం పడుతుంది, యాజ్ వెల్ కరెంటు డీకే అవ్వడానికి కూడా టైం పడుతుంది. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే గ్రో కాదు. అలా ఇక్కడ ఈ కేసు వాడతాం. ఎందుకు ఇలా వాడాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ క్లోజ్ చేసిన వెంటనే ఇలా స్లోగా కరెంట్ గ్రోత్ అవుతుంది. కరెంట్ గ్రోత్ అయిందంటే దీని నుంచి వెళ్ళే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతాయి, ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది ఈ కాయిల్ నుంచి వెళ్తుంది. ఈ కాయిల్ నుంచి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా ఇందులో ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అవుతుంది. సో అందుకే వీటికి నేమ్స్ కంపారిజన్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ప్రైమరీ కాయిల్ అండ్ దిస్ వన్ ఈజ్ సెకండరీ కాయిల్స్ అంటాం. ప్రైమరీ కాయిల్లో కరెంట్ వెళ్తుంది, ఈ కరెంట్ వల్ల దీంట్లో ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఇక్కడ రాసేటప్పుడు వెరీ కేర్ఫుల్, కొంచెం కన్ఫ్యూజ్ చేసే టర్మ్స్. ప్రతిసారి రాసేటప్పుడు మనం ప్రైమరీ సెకండరీస్ కంపేర్ చేసుకుంటూ రాయాలి. ఓకే, అండ్ క్లియరా? ఓకే, అగైన్ స్విచ్ ఓపెన్ చేసినా స్లోలీ కరెంట్ డీకే అవుతుంది. ఎక్కువసేపు పెట్టడం వల్ల యూజ్ లేదు. చూడండి, స్విచ్ క్లోజ్ చేసి చాలాసేపు ఆగిన నేను, ఏమైనా యూజ్ ఉందా సార్? ఫ్లక్స్ కాన్స్టెంట్ అయిపోతుంది, నో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. చాలాసేపు తర్వాత మనం ఏమి ఎఫెక్ట్ ఉండదు. మళ్ళీ స్విచ్ ఓపెన్ చేయి, స్లోలీ కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్, కరెంట్ ఈజ్ డీకేయింగ్. కరెంట్ డీకే అవుతుందంటే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. సెకండరీ కాయిల్లో మనం ఫ్లక్స్ను జనరేట్ చేయగలుగుతాం, చేంజ్ ఇన్ ఫ్లక్స్ వస్తుంది, ఈఎంఎఫ్ వస్తుంది. ఓకే, అట్లా ప్రతిసారి నువ్వు ఇప్పుడు కాయిల్ని అటు ఇటు మూవ్ చేయాల్సిన అవసరం లేదు నీకు. ఇక్కడే స్విచ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ చేసుకుంటే చాలు, అంతే కదా. ఓపెన్ చేసి ఒకలా కరెంటు, క్లోజ్ చేసి ఒకలాగా, అంటే ఈఎంఎఫ్ జనరేట్ చేయొచ్చు నువ్వు అసలు అటు ఇటు కదలకుండా. లేదా దీన్ని అటు ఇటు కదిలేయడం వల్ల కూడా మనం ఈఎంఎఫ్ జనరేట్ చేస్తాం స్విచ్ ప్రాసెస్లో. ఇప్పుడు దీన్ని రాస్తున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ కంపేర్ చేస్తున్నాం. ప్రైమరీ కాయిల్లో కరెంట్ ట్రావెల్ చేయడం వల్ల సెకండరీ కాయిల్లో ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్? సో ఇక్కడ మనకి ఇది రాసేది వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇండక్టెన్స్లో అంత ప్రాబ్లం కాదు, బట్ మ్యూచువల్ ఇండక్టెన్స్లో ఇది ప్రాబ్లం. సో ఫ్లక్స్ సెకండరీ కాయిల్ ఎందుకు రాసాం? బికాజ్ ప్రైమరీ కాయిల్లో కరెంట్ ట్రావెల్ చేయడం వల్ల దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్లక్స్ని జనరేట్ చేస్తుంది. ఆ ఫ్లక్స్ అనేది సెకండరీ కాయిల్లోకి వస్తుంది. సెకండరీ కాయిల్ కాజ్ అవుతుంది, ఈఎంఎఫ్కి కాజ్ అవుతుంది. కాబట్టి సెకండరీ కాయిల్స్ రిలేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ కంపేర్ చేసేటప్పుడు మనం ఇలా రాస్తాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఫస్ట్ కాయిల్ ఇలా కంపేర్ 1 సెకండ్ అనుకుంటే ఇలా రాసుకుంటాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఫస్ట్ కాయిల్ విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ కాయిల్ విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ కాయిల్. ఫస్ట్ కాయిల్ అనే కదా కరెంట్ ఉన్నది, సెకండ్ కాయిల్లో మ్యూచువల్ ఇండక్టెన్స్. ఈ ఎంనే లేదా M12నే మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. Coefficient of mutual inductance. It is also depends on number of turns, flux and current related in the depend అయితే. And what is new physical quantity we got? Again immediately we have to think about units and dimensional formula. చెప్పండి చూద్దాం. అండ్ గివెన్ కేస్కి మనం కొంచెం ఇక్కడ ఫ్లక్స్ నుంచి కూడా సాల్వ్ చేసుకోవచ్చు, లేదా ఈ గివెన్ కేస్ని కొంచెం డిఫరెన్షియేట్ చేసి కూడా చేయొచ్చు. లైక్ మనకి ఇక్కడ వచ్చినట్టు, లైక్ వీ కెన్ రైట్ E ఈక్వల్ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ రిలేట్ చేసే M. ఓకేనా, ప్రపోర్షనాలిటీ తీసేస్తున్నాం, డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ద టైం. d∅dt అంటే ఇయే కదా. సో E ఈక్వల్ టు -m ఇంటూ di/dt, వేర్ m ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో E ఈక్వల్ టు -m ఇంటూ di/dt. E అంటే ఈఎంఎఫ్. వాట్ ఈజ్ ఈఎంఎఫ్ యూనిట్స్ అంటే వోల్ట్ అంటాం. సో దేర్ ఫోర్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ రాస్తున్నాం. యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ని వోల్ట్, అండ్ ఇక్కడికి వస్తే వోల్ట్ సెకండ్ పర్ యాంపియర్ రాసుకోవచ్చు సింపుల్గా ఇలా, వోల్ట్
అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ పర్ యాంపియర్. ఇది యూనిట్స్. బట్ దీనికి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి సైంటిఫికల్ నేమ్, సైంటిస్ట్ నేమ్ హెచ్తో డినోట్ చేస్తాం. దీన్నే హెన్రీ అంటాం. హెన్రీ ఈజ్ అ సైంటిస్ట్ నేమ్. హెన్రీ యూనిట్స్లో మెజర్ చేస్తారు, లేదా వోల్ట్ టు సెకండ్ పర్ యాంపియర్ అన్నా కానీ కరెక్టే. ఆ 1 వోల్ట్ టు 1 సెకండ్ పర్ 1 యాంపియర్ని హెన్రీ అంటాం. ఇది SI యూనిట్స్లో వాల్యూస్. అండ్ దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. డైమెన్షనల్ ఫార్ములాకి నేమ్తో సంబంధం లేదు. డైమెన్షన్ ఫార్ములా కావాలంటే యాక్చువల్ ఫార్ములా కావాలి నీకు. దీన్ని యూజ్ చేసి ఏమైనా గుర్తుంటుందా? వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ వెబర్? మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా. వెబర్ అంటే ఏంద్రబాయ్ అనిపిస్తుంది. అంటే ఫ్లక్స్ గుర్తు రావాలి. ఫ్లక్స్ అంటే B.A గుర్తు రావాలి. B అంటే కొంచెం ధైర్యం వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డా, ఏరియానా, డైమెన్షన్స్. ఎప్పుడైనా డైమెన్షన్స్ రావాలంటే ఇది కాదు, నేమ్ కాదు, దీని ఫార్ములాస్ గుర్తు రావాలి. ఇప్పుడు దీని బయోడేటా యూజ్ చేస్తూ డైమెన్షన్ ఫార్ములా రాద్దాం. ఓల్డ్ డైమెన్షన్స్ లైక్ ml స్క్వేర్, L స్క్వేరా, T⁻³ 2 T పవర్ చూడండి ఒకసారి. -3 ఉంటుంది వోల్ట్కి. ఓకే, బికాజ్ వర్క్ బై టైం కదమ్మా, సారీ వర్క్ బై ఛార్జ్ కదా వోల్ట్ అంటే. V = W/Q. W అంటే ఏం రాసుకుంటాం? ml స్క్వేర్ T⁻² వర్క్ డన్ బై ఛార్జ్. ఛార్జ్ అంటే యాంపియర్ పర్ టైం. టైం పైకి వెళ్తే ఏమవుతుంది? -1. -1 బికమ్ -3. యాంపియర్ పైకి వెళ్తే ఏమవుతుంది? -1. ఓకే, ఎవరి యూనిట్స్ రాసాం? ఓన్లీ ఈ వోల్ట్ యూనిట్స్ రాసాం. అండ్ వీ నీడ్ m డైమెన్షన్స్. di/dt. di/dt అంటే యాంపియర్ పర్ సెకండ్, అదే కదా, కరెంట్ బై టైం. సో అది ఇటు పట్టుకురండి. యాంపియర్ పర్ సెకండ్ అంటే ఇక్కడ ఒక టైం పోతుంది, T⁻². కానీ ఏ పవర్ డినామినేటర్ కదా, అంటే ఇట్ గోయింగ్ టు బి -2. The dimensions of Henry, the dimensions of inductance is this one value. ఇది మనం అడగడానికి ఉండే ఛాన్సెస్ క్వశ్చన్స్. ఇట్ ఈస్ ఆల్సో స్కేలార్ క్వాంటిటీ, నో డైరెక్షన్స్, అండ్ యూనిట్స్ ఆర్ హెన్రీ లేదా వోల్ట్ సెకండ్ పర్ యాంపియర్. అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్కి అయినా సరే, నెక్స్ట్ వచ్చే సెల్ఫ్ ఇండక్టెన్స్కి అయినా సేమ్ యూనిట్స్ అండ్ సేమ్ డైమెన్షన్స్, బికాస్ ఇట్ ఈస్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే 2 కాయిల్స్ వల్ల క్రియేట్ అయిన ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే సెల్ఫ్గా. నేను ఒక అమ్మాయి వచ్చి మార్చేస్తుంది, పక్కన కూర్చున్న అమ్మాయి మంచిది వచ్చి చెడ్డ అమ్మాయి ఎవరో ఒకరు. మంచి అమ్మాయి అయితే మంచి అలవాటు నేర్చుకుంటావు, అమ్మాయి వల్ల నేర్చుకుంటున్నావు కదా, మ్యూచువల్లీ యు ఆర్ మోటివేటెడ్. మ్యూచువల్లీ ఇంకోరి వల్ల మోటివేట్ అవుతున్నావు, నెక్స్ట్ నీ వల్ల నువ్వే మోటివేట్ అవుతున్నావు. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకేనా? సాలినాయిడ్స్. సో 2 లాంగ్ కోయాక్సియల్ సాలినాయిడ్స్. సాలినాయిడ్ అంటే నాకు తెలుసు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్న ఒక వైర్ చుట్టనే మనం సాలినాయిడ్ అంటాం. ఇలాంటి వైర్, ఈ వైర్ని తీసుకొని మనం దీనికి కోయాక్సియల్గా ఇంకొక సాలినాయిడ్ ప్లేస్ చేస్తున్నాం. 2 డిఫరెంట్ రేడియస్ లైక్ S1 S2 సాలినాయిడ్స్. కోయాక్సియల్గా ఉండాలి కాబట్టి ఒకటే సెంటర్ ఉంటుంది, దీనికి ఒకటే యాక్సిస్లో ఉంటాయి అన్నీ. ఒకటే యాక్సిస్లో ఉన్నప్పుడు మధ్యలో నుంచి వెళ్తుంది లోపల చిన్నది, ఇంకోటి పైది. అంటే మనకి జనరల్గా మ్యూచువల్ ఇండక్టెన్స్ రావాలంటే ఏంటి? ఇలాంటి సాలినాయిడ్కి ఒక సైడ్ కానీ సెంటర్లో కానీ పక్కలో కానీ ప్లేస్ చేస్తే ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ కాజ్ అవుతుంది. ఒకదాని వల్ల ఇంకో దాంట్లో మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయినప్పుడు మనం ఒక ఫార్ములా రాసాం ఇక్కడ. ఏంటి? సింపుల్గా దట్ EMF is equals to -m into di/dt or n number of flux is equals to m into I అని రాస్తున్నాం. ఇక్కడేమో ప్రైమరీ కరెంట్ అయితే ఇది సెకండరీ ఫ్లక్స్ అవుతుంది. సో వీటిని రిలేట్ చేసినప్పుడు ఇందులో అసలు m అంటే ఏంటి? వాట్ ఈజ్ m? ఇట్ ఈస్ అ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ఇది ఇలాంటి లాంగ్ సాలినాయిడ్స్కి ఎలా వర్క్ చేస్తుంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m అనేది ప్రూవ్ చేస్తాం. అంటే మనం డెరైవ్ చేసిన తర్వాత డెరైవ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ m ఇంటూ I వస్తే నీకు ఆ m అనే కాన్స్టెంట్ ఏదైతే దాన్ని కంపేర్ చేస్తాం. అక్కడ నుంచి నీకు కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వస్తుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఫార్ములాని డెరైవ్ చేస్తాం. ఆ ఫార్ములాని డెరైవ్ చేయడం కోసం ఇలాంటి ఒక అరేంజ్మెంట్ ఉందండి. సాలినాయిడ్స్ తీసుకోవడం, సాలినాయిడ్ సెంటర్లో మళ్ళీ ఇంకొక చిన్న సాలినాయిడ్ తీసుకుంటున్నాం. వాటిని రెస్పెక్ట్ చేస్తే లైక్ రేడియస్ వీ హ్యావ్ స్మాలర్ సాలినాయిడ్ రేడియస్ R1 రేడియస్ అనుకోండి, అండ్ బిగ్గర్ సాలినాయిడ్ రేడియస్ R2 రేడియస్. అండ్ S1 S2ని నేమ్స్ ఇచ్చినాం. S1 అంటే స్మాల్ సాలినాయిడ్, S2 అంటే బిగ్ సాలినాయిడ్. అండ్ మనమే అనుకుంటున్నాం ఇఫ్ I2 కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ దిస్ బిగ్ సాలినాయిడ్, డెఫినెట్లీ ఎవ్రీ కాయిల్ విల్ క్రియేట్స్ అ సెల్ఫ్ ఇండక్టెన్స్. కీప్ రిమెంబర్, ఎప్పుడైనా సరే ఇండక్టెన్స్ అనేది కంపల్సరీ సెల్ఫ్గా వాళ్ళకి ఇండక్టెన్స్ ఉంటుంది. తర్వాతనే ఆ ఇండక్టెన్స్ అనేది పక్కలో ఎవరైనా కాయిల్ వస్తే మ్యూచువల్ అవుతుంది. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఉంటుంది కంపల్సరీ, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉన్నా లేకున్నా. ఒక సింపుల్ కాయిల్ తీసుకున్నాం, కాయిల్లో వచ్చే మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూస్ ఉంటాయో లేవో తెలియదు, కానీ సెల్ఫ్ ఇండక్టెన్స్ కంపల్సరీ ఉంటుంది. సో అట్లా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్లక్స్ని జనరేట్ చేస్తుంది. ఆ ఫ్లక్స్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది?
ఈ స్మాలర్ లూప్స్ నుంచి వెళ్తుంది, అంటే స్మాలర్ సాలినాయిడ్స్ నుంచి ట్రావెల్ చేస్తుంది. క్లియర్? సో ఈ పాయింట్ని రిలేట్ చేస్తూ మనం ఫ్లక్స్ని జనరేట్ చేస్తాం. మనమే అనుకుంటున్నాం ఈ I2 కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద S2 సాలినాయిడ్, బిగ్ సాలినాయిడ్. అప్పుడు మనకి ఇక్కడ నుంచి క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది స్లోలీ ఈ స్మాలర్ ఫీల్డ్ లైన్స్ నుంచి ఫ్లక్స్ కాయిల్ నుంచి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్లక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, ఈ కాయిల్ వల్ల ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అవుతుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అయిందంటే ఈఎంఎఫ్ జనరేట్ చేస్తాం ద రేట్ ఆఫ్ కరెంట్స్లో. సో అదే సాల్వ్ చేద్దాం నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ బిగ్ సాలినాయిడ్లో కరెంట్ వెళ్తుంది, ఫ్లక్స్ ఎందులో వస్తుంది మరి, బిగ్ సాలినాయిడ్లో వస్తుంది, దాన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. యాజ్ వెల్ ఈ ఫీల్డ్ లైన్స్ అనేటివి స్మాలర్ లూప్స్లో నుంచి కూడా వెళ్తున్నాయి కదా, స్మాలర్ కాయిల్స్లో నుంచి కూడా వెళ్తున్నాయి. దేర్ఫోర్ ఇక్కడ కూడా మనకి ఇండక్టెన్స్ డెవలప్ అవుతుంది. దాన్ని ఏమనాలి, మ్యూచువల్ ఇండక్టెన్స్. ఫార్ములా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఫస్ట్ ఇక్కడ రిలేట్ చేసుకుందాం. ఏ కరెంట్ అప్లై చేస్తున్నాం, I2 కరెంట్ అప్లై చేస్తున్నాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అవుతుంది కదా, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 1 డ్యూ టు సెకండ్ కాయిల్. ఓకేనా, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 1 వల్ల ఇందులోనే కదా క్రియేట్ అయ్యే మ్యూచువల్ ఇండక్టెన్స్. ఏ కరెంట్ వల్ల వస్తుంది, సెకండ్ సాలినాయిడ్ వల్ల, అంటే S2 సాలినాయిడ్ వల్ల వస్తుంది. కాబట్టి M12 ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా రాస్తే ఏం రాయాలి, లైక్ ఇప్పుడు చెప్పండి ఏం రాయాలి, ఇక్కడ N5ని ఎలా రాయాలి. ఇది 1-2 మ్యూచువల్ ఇండక్టెన్స్ కోఎఫిషియంట్, I2 కరెంట్ ట్రావెల్ చేస్తుంది. దేర్ఫోర్ ఫ్లక్స్ ఎందులో జనరేట్ అవుతుంది, స్మాల్. ఇక్కడ నేమ్స్ కూడా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N1 ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద స్మాలర్ సాలినాయిడ్ అండ్ N2 ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద బిగ్గర్ సాలినాయిడ్స్. ఇప్పుడు చెప్పండి N1 into phi1 కరెక్టేనా. సో ద ఫ్లక్స్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద స్మాలర్ సాలినాయిడ్స్, దట్స్ వై N1 phi1 ఈజ్ ఈక్వల్స్ టు M12 into I2. అండ్ వాట్ ఈజ్ N1 phi1 అనేది ప్రూవ్ చేయాలి. అండ్ ఈ కేసుని బేస్ చేసుకొని, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఫస్ట్ N1 phi1ని ఎక్స్టెండ్ చేసుకుందాం. లైక్ N1 phi1 ఈజ్ ఈక్వల్స్ టు అనేది సాల్వ్ చేస్తాం. N1 phi1 తీసుకోవాలి. వెరీ సింపుల్. థియరీ పాయింట్స్ రాసేటప్పుడు మనమే ఓన్గా రాస్తాం. లైక్ 2 long coaxial solenoids, we have n number of turns in the S1 solenoid, n2 number of turns in the S2 solenoid. థియరిటికల్గా కొంచెం మసాలా యాడ్ చేయాల్సింది ఐపీకి, ఏదో ఓన్గా రాస్తాం. R1 radius of smaller solenoid, R2 radius of bigger solenoid. If I2 current is flowing to the bigger solenoid లేదా S2 solenoid, కొంచెం థియరీ పాయింట్స్ రాస్తూ 2-3 ఈక్వేషన్స్ రాస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి M12 వాల్యూ N1 phi1 వాల్యూని ప్రూవ్ చేయాలి. N1 అంటే ఏంటి, యూజువల్గా we know the n number of turns ని రిలేట్ చేస్తే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. అవునా, అంటే N1 అంటే ఏమవుతుంది, లైక్ స్మాల్ n1 టర్న్స్ ఇంటూ L. సో వీ హ్యావ్ టేకెన్ L లెంత్ ఆఫ్ సాలినాయిడ్, కాబట్టి N1 into L. కొంచెం ఫార్ములా పెద్దగా వస్తుంది, అందుకే తోడిపేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది, నెంబర్ ఆఫ్ టర్న్స్ అయిపోయింది. ఇంకెవరు మిగిలిపోయారు, ఫ్లక్స్ మిగిలిపోయింది. ఫ్లక్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా ఫ్యాక్టర్. ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫ్లక్స్, యాక్చువల్లీ B into A. ఆ B into Aలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి వల్ల క్రియేట్ అవుతుంది అంటే, మనం I2 కరెంట్ ట్రావెల్ చేస్తున్న వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. డోంట్ ఫర్గెట్, నాట్ ఇన్ ద స్మాలర్ సాలినాయిడ్. అదే కన్ఫ్యూజ్ చేస్తుంది మ్యూచువల్ ఇండక్టెన్స్లో. అంటే దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ B2. ఎందుకు B2 రాస్తున్నాం, బికాజ్ కరెంట్ ఫ్లో ఎవరిలో కరెంట్ ఫ్లో అవుతుంది, S2లో కరెంట్ ఫ్లో అవుతుంది. S2లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఫీల్డ్ ఎవరు క్రియేట్ చేస్తారు, S2. ఆ ఫీల్డ్ లైన్సే ఈ స్మాలర్ సాలినాయిడ్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాయి. ఫాలో అవుతురా, వస్తుందా, ఓకే. సో B2. అండ్ వాట్ అబౌట్ ఏరియా, ఏరియా 1 or 2 మరి, అంటే ఎవరి లోపల మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేట్ అవుతుంది, స్మాలర్, అంటే మనకి స్మాలర్ సాలినాయిడ్స్ వల్ల క్రియేట్ అవుతుంది కాబట్టి 1 రాస్తుంది. అంటే సంబంధం అంటే ఇక్కడ ఫార్ములాలో బ్లైండ్గా B.A రాయడం కాదు. ఇక్కడ B2A1 ఎందుకు వచ్చింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బికాజ్ కరెంట్ క్యారింగ్ కాయిల్ అనేది S2. ఏరియా ఎక్కడ కాజ్ అవుతుంది, ఫీల్డ్ ద స్మాలర్ సాలినాయిడ్స్లో కాజ్ అవుతుంది, కాబట్టి A1 ఏరియా. క్లియర్. అండ్ ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం ఫార్ములాని. దట్ ఈస్ N1 into L. అండ్ నెక్స్ట్ B2 ఫ్యాక్టర్ అంటే మళ్ళీ μ0 ఈ ఫార్ములా రాస్తాం. ఇప్పుడు చెప్పండి, μ0 ఈజ్ కాన్స్టెంట్ అండ్ N అంటే ఇక్కడ ఏంటి మనకు, N నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద బిగ్గర్ సాలినాయిడ్స్. ఓకే, ఇంటూ I కదా, I అంటే కరెంట్ ఏంది, I2. మనకు కావాల్సిన ఫ్యాక్టర్ వస్తున్నట్టుంది, అంటే I2 ఒకదాన్ని పక్కకు తీసుకుంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏరియా దగ్గర రండి. ఏరియా అంటే ఏంటి, దట్ స్మాలర్ సాలినాయిడ్ ఒక్కొక్క కాయిల్ ఏరియా ఎంత, πr² అంటే πr1².
ఈ మొత్తాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. మొత్తం రాద్దాం. లైక్ మ్యూ నాట్ కాన్స్టెంట్ n1 n2 ఓకేనా, n1 n2 అండ్ నెక్స్ట్ పై r1 స్క్వేర్ ఇంటూ i2. ఓకే, L కూడా ఉంది కదా, ఓకే, L ఇంటూ i2. So this total factor is denotes for the coaxial solenoids is the coefficient of mutual inductance, where we can write mutual inductance of 1 due to second coil is equals to mu naught n1 n2 pi r1 square into L. ఈ మొత్తాన్ని మనం కోయాక్సియల్ సాలినాయిడ్స్ తీసుకున్నప్పుడు ఇంత వాల్యూ ఉంటుంది. ఈ ఫార్ములాని అంతా యూజ్ చేయాలి ప్రాబ్లంలో. n1 n2 టర్న్స్ ఉంటాయి, n1 n2 టర్న్స్ ఉంటాయి, లెంత్ ఉంటుంది, ఏరియా ఉంటుంది. ప్రతి ఏరియాస్ తీసుకుంటాం. క్లియర్? ఎందుకు ప్రాబ్లం ఎప్పుడు ఇలాగే చేయాలి? ప్రాబ్లం మరి రివర్స్లో కూడా చేయొచ్చు కదా. ఇఫ్ S1 సాలినాయిడ్ విల్ క్రియేట్స్ అ కరెంట్, S1 సాలినాయిడ్ నుంచి I1 కరెంటే ట్రావెల్ చేయగలిగితే అప్పుడు కూడా మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ రావాలి. ఎస్ వస్తుంది, దాని కూడా సేమ్ వస్తుంది. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లియరా? ఓకేనా, అవసరం లేదుగా మళ్ళీ. సో ఫస్ట్ ఇక్కడ ఒకటే కన్ఫ్యూజన్, మనం ఇది ఫార్ములా రాసాం, ఇది క్లియర్. M12 ఎందుకు రాస్తున్నాము, M21 ఎందుకు రాయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తాం. ఒకవేళ S1 నుంచి కరెంట్ పోతే దట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ క్రియేటెడ్ బై 21 అని రాస్తాం. ఓకే, N1 ఎలా రాస్తున్నాం, N1 ఈజ్ నథింగ్ బట్ N1 ఇంటూ L అండ్ B2 ఇంటూ A. B2 బికాస్ కరెంట్ ఎవరు ట్రావెల్ చేస్తే వాళ్ళలోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. క్లియర్? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్మాలర్ సాలినాయిడ్స్ నుంచి వెళ్తుంది కాబట్టి ఏరియా A1 రాస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నుంచి ఒకవేళ మనం ఇప్పుడు ఈ టాపిక్ తీసేద్దాం, I2 తీసేద్దాం. ఇఫ్ I1 కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద స్మాలర్ సాలినాయిడ్ అప్పుడు కూడా సేమ్ ఫార్ములానే వస్తుంది. ఎందుకు సేమ్ వస్తుందో చూద్దాం. సో మనకి ఏం చెప్తుంది, మళ్ళీ I1 కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇందులో నుంచి కరెంట్ ట్రావెల్ చేసే కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బిగ్గర్ సాలినాయిడ్స్లో మ్యూచువల్గా ఇండక్టెన్స్ అవ్వచ్చు. అంటే మళ్ళీ ఫార్ములా రాసి ఏం రాసుకోవాలి, దట్ రైట్ సైడ్ ఫస్ట్ రాసుకుందాం. లైక్ I1 కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ టు ద సాలినాయిడ్స్ and that mutual inductance is created due to 2 to 1. Mutual inductance of 2 due to 1. And ఇక్కడ రైట్ సైడ్ రండి. ఇప్పుడు ఇది 1 అయితే ఏమవుతుంది, N2 ∅2 అవుతుంది. ఓకే, N2 ∅2 రాస్తున్నాం. ఇక్కడ ∅2 రాసేటప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో మళ్ళీ సేమ్ B1A రాసుకోవాలి. ఓకే, అంతే కదా. ∅2 దగ్గర చూడండి, ఇక్కడ B2 రాసాం, ఇక్కడ B1 రాస్తాం, ఇక్కడ ఏరియా కూడా A1A రాస్తాం. ఎందుకో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N2 టర్న్స్ అంటే స్మాలర్ లెన్స్ కదా, అగైన్ N2 ఇంటూ L ఇంటూ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ B డాట్ A అంటే B1 అంటే mu naught ఇంటూ N1 ఇంటూ I అంటే I1 కరెంట్, అదే ఫార్మేట్లో వస్తుంది, ఇంటూ వాట్ ఈజ్ ఏరియా ఫ్లక్స్ అంటే B డాట్ A కదా. ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ పై R1 స్క్వేర్, బికాజ్ ఇక్కడ క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిగ్గర్ లూప్ వరకు ఎందుకు వెళ్తుంది, దాని యొక్క కెపాసిటీ ఎంత, ఓన్లీ R1 రేడియస్సే. R1 రేడియస్ అన్నప్పుడు ఇది లూపే, ఇది బిగ్ లూపే, కానీ ఈ R1 రేడియస్ అనేది మ్యాక్సిమం ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తుంది దాని ఫీల్డ్ని, ఓన్లీ R1 రేడియస్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేస్తుంది. అట్లా ప్రతిసారి R1 రేడియస్ వరకు ఎక్స్టెండ్ చేస్తే దాని రేడియస్ వరకు మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. బిగ్గర్ సాలినాయిడ్లోనే వస్తుంది మ్యూచువల్ ఇండక్టెన్స్, కానీ మొత్తం రేడియస్ అనేది కాజ్ కావట్లే, మొత్తం రేడియస్ ఎఫెక్ట్ కావట్లే, మొత్తం బిగ్ సాలినాయిడ్ ఎఫెక్ట్ కావట్లే. కాబట్టి మళ్ళీ సేమ్ ఇక్కడ ఏం రాసుకోవాలి, పై R1 స్క్వేర్ రావాలి. అగైన్ సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫార్ములా రాస్తే వీ కెన్ రైట్ M21 ఆల్సో mu naught N1 N2 పై R1 స్క్వేర్ ఇంటూ L. సో దట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మన మైండ్ ఎలా ఉండాలి, బట్ స్మాలర్ సాలినాయిడ్ యొక్క రేడియస్ ఇస్తే చాలు, అంతేనా. 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ సాలినాయిడ్స్ ఉన్నాయి, ఎవరిని ప్రిఫర్ చేస్తాం, 1 సెంటీమీటర్. ఎవరైనా సరే M12 చేసినా సరే M21 చేసినా సరే మ్యూచువల్ ఇండక్టెన్స్ మాత్రం సేమ్, కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, హెన్రీస్. ఓకేనా, ఇది 2 లాంగ్ కోయాక్సియల్ సాలినాయిడ్స్. అర్థమైందా? సో రాద్దాం. సెల్ఫ్ ఇండక్షన్లో కూడా సేమ్, బట్ ఇక్కడ స్లోలీ సెల్ఫ్ కాయిల్ వల్ల ఇండక్షన్ క్రియేట్ అవుతుంది. సింపుల్ కాన్సెప్టే. సాలినాయిడ్ సింగిల్ సాలినాయిడ్లో మనకి ఇండక్షన్ క్రియేట్ అయితే దాంట్లో ఇండక్షన్లో అపోజింగ్ చేస్తుంటుంది సెల్ఫ్ ఇండక్షన్ గురించి. అండ్ సేమ్ ఫార్ములా వి నో N5 అకార్డింగ్ టు ద ఇండక్షన్ డెఫినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. మ్యూచువల్ ఇండక్టెన్స్ ట్విస్టులు ఏముండవు ఇక్కడ, అన్నీ ఒకటే కాయిల్లో కరెంట్ పోతుంది. ఈ I కరెంట్ N నెంబర్ ఆఫ్ టర్న్స్ నుంచి వెళ్ళడం వల్ల ఫ్లక్స్ జనరేట్ అవుతుంది.
బట్ ఎప్పుడైనా సరే సెల్ఫ్ ఇండక్షన్ డెవలప్ అవ్వాలి అంటే కంపల్సరీ కరెంట్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ కావాలి. కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్లోలీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవ్వడం, ఫ్లక్స్ ఇంక్రీజ్ అవ్వడం, కరెంట్ డిక్రీజ్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవ్వడం, ఫ్లక్స్ డిక్రీజ్ అవ్వడం, చేంజ్ ఇన్ ఫ్లక్స్ వస్తుంది. ఈ కాయిల్స్లో మనకి ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. సో ఆ ఈఎంఎఫ్ ఫ్యాక్టర్స్ని మనం డిఫైన్ చేసుకుంటే లైక్ ఎన్ ఇంటూ డిఫరెన్షియేట్ చేయండి, మళ్ళీ మొత్తం డిఫరెన్షియేట్ చేస్తే వస్తే ప్రపోర్షనాలిటీ తీసుకురాద్దాం. లైక్ ఎన్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు దట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూ ఎల్ ఇంటూ ఐ అని రాస్, వేర్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. That coil is inducted by only the self coil, not another coil. Another coil తో ఇండక్ట్ అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్, ఓన్లీ సెల్ఫ్గా ఈ కాయిల్ ఇండక్షన్ క్రియేట్ చేసుకుంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఆ సెల్ఫ్ ఇండక్షన్ వాల్యూస్ ఇలా ఈ ఫామ్లో ఉంటుంది. అగైన్ సేమ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. దిస్ ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఫ్లక్స్ సేమ్, కరెంట్ సేమ్. లేదా గ్రోత్ ఆఫ్ కరెంట్ తీసుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తాం. లైక్ d∅dt డిఫరెన్షియేట్ చేయండి. d∅dt ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ di/dt, బికాజ్ ఎల్ ఎప్పుడు డిఫరెన్షియేట్ కాదు, కాన్స్టెంట్, ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. బట్ కరెంట్ గ్రోత్ అవ్వడం, డీకే అవ్వడం చేంజ్ అవుతుంది. సో di/dt ఫ్యాక్టర్ రాస్తున్నాం. అండ్ ఇది మనకు తెలుసు ఈ ప్రపోర్షనల్ టు లేదా ఈక్వల్ టు మైనస్ ఎల్ ఇంటూ di/dt. ఇది మనకు ఈఎంఎఫ్స్లో రాస్తాయి. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ యూనిట్ సేమ్, హెన్రీసే. అండ్ నెక్స్ట్ వన్ డైమెన్షన్స్ కూడా సేమ్, మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చింది. సో ఇండక్షన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం కోసం ఎలా ట్రీట్ చేస్తాం అంటే మనం సెల్ఫ్ కాయిల్స్ తీసుకొని చెప్పాం కదా ఇంతకుముందు, మ్యూచువల్ ఇండక్టెన్స్కి వచ్చింది ఒక వాల్యూ, ఏమొచ్చింది బై డూయింగ్ ఆఫ్ కోయాక్సియల్ సాలినాయిడ్స్ ఒక పెద్ద కాన్స్టెంట్ ఫామ్లో వచ్చింది μ0 ఇంటూ. ఆ ఫార్ములాని మనం ఆబ్జెక్టివ్ టైప్స్లో ట్రీట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని ఇలా కూడా రాయొచ్చండి, μ0 ఇంటూ n1 ఇంటూ పై r1² L. ఈ ఫార్ములాని వాళ్ళు మీడియంలో అంటారు. మీడియంలో అన్నప్పుడు μ0 చేంజ్ అవుతుంది, అంటే మీడియంలో కూడా రాసుకుంటే అక్కడే ఫార్ములా ఇన్ మీడియం అని రాయండి. ఇన్ మీడియం ద ఫార్ములా ఈజ్ బికమ్స్ లైక్ μr ఇంటూ μ0, రిలేటివ్ పర్మిటివిటీ వస్తుంది. సో μr ఇంటూ μ0 ఇంటూ n1 ఇంటూ పై r1² L మీడియంలో చెప్తే, ఓకేనా. μr వస్తుంది, రిలేటివ్ పర్మిటివిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీటిని రిలేట్ చేసి సేమ్ అలాగే ఒక సాలినాయిడ్ తీసుకోవడం, ఈ సాలినాయిడ్లో కరెంట్ గ్రోత్ అవ్వడం లేదా డీకే అవ్వడం. కరెంట్ గ్రోత్ అండ్ డీకే అవుతున్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది. చూడండి ఈఎంఎఫ్ జనరేట్ కావాలంటే దట్ di/dt వెన్ ఐ బికమ్స్ కాన్స్టెంట్, కాయిల్లో ఐ కాన్స్టెంట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0, ఓకేనా. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే మనకి ఇది ఒక చిన్న డివైస్ లాగా వర్క్ చేస్తుంది. రెసిస్టర్ సింబల్ ఇలా డినోట్ చేస్తాం కదా. అండ్ నెక్స్ట్ ఇండక్టర్ సింబల్ ఏంటి అంటే ఇదే, దిస్ ఈజ్ యాక్చువల్ ఇండక్టర్ సింబల్. సో ఇండక్టర్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్, విచ్ ఈజ్ ఆల్వేస్ అపోజ్ ద చేంజ్ ఇన్ కరెంట్, విచ్ ఈజ్ ఆల్వేస్ అపోజ్ ద చేంజ్ ఇన్ గ్రోత్ ఆఫ్ కరెంట్, విచ్ ఈజ్ ఆల్వేస్ అపోజ్ ద చేంజ్ ఇన్ డీకే ఆఫ్ కరెంట్. సేమ్ రెసిస్టర్ ప్రాపర్టీ ఏంటి, అపోజ్ ద కరెంట్. రెసిస్టర్ ఏమో కరెంట్ని అపోజ్ చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు, చేంజ్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తారు. కనిపిస్తుందా, di/dt అంటే చేంజ్ ఇన్ కరెంటే కదా. సో ఆ చేంజ్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది, డిఫరెన్స్. రెసిస్టెన్స్ డైరెక్ట్ కరెంట్ అపోజ్ చేస్తుంది, ఇండక్టర్ మాత్రం చేంజ్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. రెసిస్టెన్స్ లేకుండా ఇండక్టర్ అసలు ఎగ్జిస్ట్ కాదు, బికాజ్ ఇట్ ఈస్ అ వైర్ ఉండ్ కదా. ఈ వైర్ ఉండే ఇట్లా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, ఈ ఫార్మేట్లో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల నీకు ఇండక్టర్ ఫామ్ అయింది అంతే. దీని ప్రాపర్టీస్ చూడండి, క్వశ్చన్స్తో థియరీ క్వశ్చన్స్లో ఏమైనా రావచ్చు. ఇండక్టర్స్ అంటే నథింగ్ బట్ ఒక వైర్ను ఉండని, ఒక వైర్ చుట్ట ఒక సాలినాయిడ్ లెక్క క్రియేట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అందుకే ఇది ఒక ఇండక్టర్గా బిహేవ్ చేస్తుంది. వైర్ అంటేనే వినో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ వైర్ విల్ క్రియేట్స్ అ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ లేకుండా వైర్ ఎగ్జిస్ట్ అవుతుందా, నో. ఈవెన్ సిల్వర్ లాంటి హై కండక్టివిటీ మెటల్స్, మంచి సూపర్ కండక్టర్స్ కూడా మనకు అందులో రెసిస్టెన్స్ ఎంతో కొంత క్యారీ చేస్తుంది. రెసిస్టివిటీ 0 అవ్వచ్చు. వెన్ ద రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్ రో బికమ్ 0, దెన్ దట్ మెటీరియల్ వీ కెన్ కాల్ సూపర్ కండక్టర్స్. సో అట్లా కాకుండా 100% రెసిస్టెన్స్ 0 చేయడం చాలా కష్టం. సో 100% మనం ప్రతి ఇండక్టర్స్లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఓకేనా. రెసిస్టెన్స్ లేకుండా ఇండక్టర్ అనేది కన్స్ట్రక్షన్ కావు, కానీ ఇండక్టర్ లేకుండా రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ వైర్ చుట్టూ మొత్తాన్ని స్ట్రైట్ జే వైర్ అయిపోతుంది. వైర్ ఏంటంటే ఆటోమేటిక్గా రెసిస్టర్ కెన్ బి ఎగ్జిస్టెడ్ వితౌట్ ఇండక్టర్, బట్ ఇండక్టర్ షుడ్ బి ఎగ్జిస్టెడ్ విత్ అలాంగ్ రెసిస్టర్, ఓకే. కానీ మనకు ఫిజిక్స్లో ఒక వర్డ్ పడి ఉంటుంది, ఏంటిది, ఐడియల్.
ఐడియల్ అనే వర్డ్ వస్తుంది. ఐడియల్ అన్నప్పుడు మనం ఇక్కడ రెసిస్టర్ తీసుకోం. we have L, it is not, does not exist, but exist అయితే no resistance, only inductance, దాన్ని మనం ఐడియల్ ఇండక్టర్స్ అంటాం. సో ఐడియల్ అన్నప్పుడు అక్కడ రెసిస్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించి మీరు స్టడీ చేసి ఇక్కడ చెప్పండి. మ్యూచువల్ ఇండక్టెన్స్ పాయింట్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మ్యూచువల్ ఇండక్టెన్స్, ఓకే, బట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. బికాస్ రెండు కాయిల్స్ తీసుకొచ్చి ఒక దగ్గర ప్లేస్ చేస్తున్నాం. వీళ్ళు 100% ఫస్ట్ ఇనీషియల్గా ఎవరు రావాలి? సెల్ఫ్ ఇండక్టెన్స్ రావాలి, దెన్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో కాబట్టి ఇవి కూడా ఒక పాయింట్స్. అండ్ వీటిని రిలేట్ చేస్తూ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రూవ్ చేద్దాం. ఇక్కడ అంతా ట్విస్ట్లు ఏమి ఉండవు, డైరెక్ట్ రాస్తాం చేయండి. ఎన్ ఫైన్ ఎక్స్టెండ్ చేస్తాం, సేమ్ ఫార్ములా. ఇక్కడ ఐ వస్తుంది కానీ ఎల్ ఏందో కావాలి ఫర్ దిస్ సాలినాయిడ్. చెప్పండి. ఇఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ దేర్ వీ కెన్ రైట్ ఎన్ ఇంటూ ఎల్. అండ్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ బీ డాట్. ఇక్కడ B1లు B2లు B1లు A1లు ఏం రావు, డైరెక్ట్గా B డాట్ A. Therefore NL into mu naught NI into area is pi r square. Therefore mu naught into n into n, n square into L into pi r square లేదా area into I. సో ఈ మొత్తం కోఎఫిషియంట్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ 2 and this is equation 1. Comparison of equation 1 and 2. 1 and 2ని కంపేర్ చేస్తున్నాం చూడండి. ఎల్ అంటే ఏమవుతుంది ఇక్కడ ప్రపోర్షనాలిటీలో ఇదంతా. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ mu naught ఇంటూ n స్క్వేర్ L ఇంటూ A లేదా pi r స్క్వేర్. ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ ఇస్తుందంటే వీ కెన్ ఎక్స్టెండ్ ద ఫార్ములా n ఈజ్ ఈక్వల్స్ టు n బై L, ఇలా కూడా రాయొచ్చు. దేర్ఫోర్ L ఈజ్ ఈక్వల్స్ టు mu naught ఇంటూ క్యాపిటల్ N స్క్వేర్ ఇంటూ L ఇంటూ A బై L స్క్వేర్. ఓకే, L క్యాన్సల్. దేర్ఫోర్ దిస్ బికమ్ అనదర్ ఫార్ములా క్యాపిటల్ లెన్స్లో చెప్తే. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ అగైన్ సేమ్ చూడండి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్, ఇక్కడ కూడా స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ లెంత్ అవుతుంది డిఫరెన్స్లో. గివెన్ డేటాని బట్టి ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఒకటే వాల్యూ వస్తుంది. ఇది కోఎఫిషియంట్. అండ్ వీటిని రిలేట్ చేస్తూనే ఇండక్టర్ అంటే ఒక డివైస్ అనుకుంటున్నాం. ఆ ఇండక్టర్ డివైస్ కాబట్టి అందులో కరెంట్ అనేది ట్రావెల్ చేసేటప్పుడు అందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండక్టర్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిక్ డివైజెస్లో ఒక పార్ట్ ఆఫ్ డివైస్ అయిపోతుంది చూడండి, ఒక రెసిస్టర్. అండ్ ఈ రెసిస్టర్ని మనం స్లోలీ ఇండక్టర్తో కనెక్ట్ చేస్తాం సిరీస్ కాంబినేషన్స్లో, ప్యారలల్ కాంబినేషన్స్లో. అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్ని ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం మీకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఇండక్టర్ అంటే ఆల్వేస్ అపోజ్ చేంజ్ ఇన్ కరెంట్. చేంజ్ ఇన్ గ్రోత్ అవుతుంది అనుకున్నాం కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డివైస్లో స్లోలీ కరెంట్ గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయినప్పుడు ఏం చేస్తుంది? ఇమీడియట్గా అపోజ్ చేస్తుంది. దీనిలో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది కదా, అపోజ్ చేస్తుంది అన్నట్టు. చేంజ్ ఇన్ గ్రోత్ని డిక్రీజ్ చేయాలని ట్రై చేస్తుంటుంది. సరే పోనీ అట్లానే మంచిదే, సరే గ్రోత్ని డిక్రీజ్ చేస్తుంది అట్లా అని చెప్పి కరెంట్ డీకే అవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేసినాం. అట్లా కూడా కాదు, మళ్ళీ డీకే అయినప్పుడు దీన్ని అపోజ్ చేస్తుంది. ఎట్లయినా రివర్స్ చేస్తుంది, అంటే గ్రోత్నైనా సరే డీకేనైనా సరే రివర్స్ అవుతుంది అన్నట్టు, ఈఎంఎఫ్ రివర్స్ అవుతుంది. వాటి వల్ల మనం బ్యాటరీ యొక్క సింబల్స్ చేంజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్లియర్గా డిఫైన్ చేసుకుందాం. వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్, దట్ V ఈజ్ ఈక్వల్స్ టు IR, బేసిక్ ఫార్ములా. వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ L ఇండక్టర్, దట్ ఈజ్ E ఈక్వల్ టు L ఇంటూ DI బై DT. వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కెపాసిటర్, V ఈజ్ ఈక్వల్స్ టు Q బై C. ఇవి మనకు మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్స్లో కెపాసిటరే కాదు, రెసిస్టరే కాదు, ఇండక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతి దగ్గర కిర్చాఫ్ లూప్ లా, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద డివైస్ రెసిస్టర్ IR, అక్రాస్ ద ఇండక్టర్ L ఇంటూ DI బై DT, అక్రాస్ ద కెపాసిటర్ Q బై C. మళ్ళీ సైన్ కన్వెన్షన్స్ కిర్చాఫ్ రూల్ చెప్తుంది కదా, ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే ఏమవుతుంది, అలాంగ్ ద కరెంట్ డైరెక్షన్ వెళ్తే ఏమవుతుంది, ఆపోజిట్ ద కరెంట్ డైరెక్షన్ వస్తే ఏమవుతుంది, బ్యాటరీ +2 మైనస్ ఏమవుతుంది, ప్రతిదీ తెలిసింటేనే మనం ప్రాబ్లమ్స్ చేస్తాం ఇండక్టర్స్ కాంబినేషన్. అండ్ వీటిని సర్క్యూట్ ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు మనం కెపాసిటర్స్ ఎప్పుడైనా సర్క్యూట్స్లో ఇలా వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. వెన్ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ద కెపాసిటర్ బై అప్లయింగ్ ఎ బ్యాటరీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాటరీ, సో హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ ఎట్ స్టడీ స్టేట్ అంటాడు. చేసింటారు మీరు ప్రాబ్లమ్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో. స్టడీ స్టేట్ కండిషన్లో ఏం చేస్తాం అంటే, స్టడీ స్టేట్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కెపాసిటర్ ఉంది కాబట్టి. ఈ కెపాసిటర్లో ఆఫ్టర్ సర్టెన్ టైం దీంట్లో స్టోర్ చేసుకునే ఎనర్జీ అనేది ఫిల్ అయిపోతుంది. ఛార్జెస్ స్టోర్ అవుతుంటాయి కదా కెపాసిటర్స్లో, ఛార్జ్ స్టోర్ అయిపోతే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కామన్ అయిపోతుంది.
when the potential difference common, current is not allowing to the capacitor, therefore current becomes 0. ఇలా ప్లేట్స్ ఉన్నాయి, ఇందులో ఒక కొంత ఎనర్జీ పడుతుంది, కొన్ని ఎలక్ట్రాన్స్ స్టోర్ అవుతున్నాయి. ఒక వాటర్ బాటిలే తీసుకుందాం, వాటర్ బాటిల్ నిండా నీళ్ళు పోసినాం, వాటర్ ఇంకా పోయాలంటే పోతే వాటర్ నిండిపోయింది అంటే క్యాప్ పెట్టేస్తాం. సో నీకు మళ్ళీ వాటర్ పోయాలంటే పోయలేము. వాటర్ ఫ్లో అవ్వాలంటే నువ్వు వాటర్ బాటిల్ ఎంటీ కింద హోల్ కొట్టాలి, కింద హోల్ కొడితే కింద నుంచి వాటర్ పోతుంటే పైనుంచి వాటర్ పోస్తుంది, అప్పుడు నీకు ఫ్లో ఉంటుంది. అదే వాటర్ ఫిల్ అయిందంటే దానికి వాటర్ ఫ్లో కాదు, అసలు పైప్ ఆగిపోతుంది, అక్కడికి వాటర్ ఫ్లో ఆగిపోతుంది. అక్కడ మనం ఓపెన్ సర్క్యూట్ అంటాం. స్టడీ స్టేట్ కండిషన్స్లో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇండక్టర్ కూడా కెపాసిటర్ లాగా బిహేవ్ చేస్తుంది. బై ఇంక్రీజింగ్ ఆఫ్ సర్టెన్ టైమ్స్, ఆఫ్టర్ సర్టెన్ టైమ్ వెన్ ఛార్జ్ ఈజ్ ఇంక్రీజింగ్ టు ద ఇండక్టర్, ఆఫ్టర్ సర్టెన్ టైమ్ దట్ ఇండక్టర్ బికమ్స్ ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి కరెంట్ని అలో చేయదు, ఎలక్ట్రాన్స్ని అలో చేయదు. ఇది మంచిగా పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ అయిపోతుంది, దీనిది బ్యాటరీది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ అయితే 0 అయిపోతాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే మనకి ఫ్లో ఉంటుంది. ఈక్వల్ పొటెన్షియల్స్ అయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రావెల్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, ఇది మనకు క్లియర్గా ఉండాలి. సేమ్ కెపాసిటర్ ప్రాపర్టీసే ఉంటాయి. బట్ ఎప్పుడు మరి ఇండక్టర్ వర్క్ చేస్తుంది, బై గ్రోతింగ్ ఆఫ్ కరెంట్. ఎప్పుడు ఇండక్టర్ వర్క్ చేస్తుంది, బై డీకేయింగ్ ఆఫ్ కరెంట్. రెండు కేసెస్లో ఇండక్టర్ వర్క్ చేస్తుంది. కెపాసిటర్ కూడా అంతే. ఎప్పుడు కెపాసిటర్ వర్క్ చేస్తుంది, బై గ్రోతింగ్ ఆఫ్ ఛార్జ్. ఎప్పుడు కెపాసిటర్ వర్క్ చేస్తుంది, డీకేయింగ్ ఆఫ్ ఛార్జ్. సో వాటిని బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తాం. ఇలాంటి సర్క్యూట్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దాం. ఎట్ స్టడీ స్టేట్ కండిషన్లో ఇక్కడ మనకు కరెంట్ ఫ్లో అవుతున్నా, ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే, దట్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ బై ద ఇండక్టర్ ఈస్ బికమ్ 0. స్టడీ స్టేట్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అందులో నుంచి ఈఎంఎఫ్ జనరేట్ కాదు. ఎందుకు ఈఎంఎఫ్ జనరేట్ అవ్వాలంటే ఫ్లక్స్ చేంజ్ కావాలి, అది కేసు. నెక్స్ట్ వన్, ఒకవేళ కరెంట్ స్లోలీ గ్రోతింగ్ కండిషన్ తీసుకున్నాం. వెన్ కరెంట్ ఈజ్ గ్రోత్ ఇన్ ద సర్క్యూట్, దట్ మీన్స్ ఇండక్టర్లో మనకి ఇండక్టెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడే మనకి సింబల్స్ వస్తాయి అన్నట్టు. లైక్ ఐ కరెంట్ గ్రోత్ అవుతుంది, ఇందులో గ్రోత్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, యూజువల్ ఈఎంఎఫ్ లేదా ఇండక్టెన్స్ బిహేవియర్ ఏంటి, విచ్ ఈజ్ ఆల్వేస్ అపోజ్ ద ఈఎంఎఫ్. అంటే ఇప్పుడు ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు సర్క్యూట్ ఉందనుకుంటే ఇలా ఉంది, ఏ నుంచి బికి. ఇప్పుడు బ్యాటరీ సింబల్ ఆఫ్ ఇండక్టర్ రాస్తున్నాం. బ్యాటరీ సింబల్ ఆఫ్ ఇండక్టర్, ఈఎంఎఫ్ అంటే బ్యాటరీయే కదా, ఈఎంఎఫ్ అంటే బ్యాటరీ వాల్యూస్ సాల్వ్ చేస్తున్నాం. బ్యాటరీ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, ఈ సింబల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఇందులో కరెంట్ ఎలా గ్రోత్ అవుతుంది, ఈ డైరెక్షన్లో. ఇదే కదా, ఈ డైరెక్షన్లో వస్తున్నామంటే ఇది ప్లస్ పొటెన్షియల్ అండ్ దిస్ ఇస్ మైనస్ పొటెన్షియల్, ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఎంత వాల్యూ వస్తుందంటే ఇండక్టెన్స్ చెప్తారు, ఎల్ ఇండక్టెన్స్ చెప్తారు. అండ్ నెక్స్ట్ నీకు డిఐ బై డిటి గ్రోత్ ఆఫ్ కరెంట్ ఇస్తారు, ఆంపియర్ పర్ సెకండ్ చెప్తారు. ఆ వాల్యూస్ రిలేట్ చేసి ఇలా సింబల్ రాయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ డీకే అవుతుంది అనుకోండి. వెన్ కరెంట్ ఈజ్ డీకేయింగ్ ఇన్ ద సిచ్యువేషన్, దట్ మీన్స్ సేమ్ ఇక్కడ కరెంట్ డీకే అవుతున్నప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఏంటి, కరెంట్ ఇలా డీకే అవుతుంది. అంటే వాట్ ఎవర్ కరెంట్ డీకే అవుతుంది అనుకుందాం, ఇలా సింబల్ తీసుకుందాం డిఫరెన్స్ కోసం. అంటే స్లోలీ స్విచ్ ఆఫ్ చేస్తాం. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కరెంట్ ఏమైతే స్లోలీ ఇండక్టర్ నుంచి డీకే అవుతుంది. డీకే అయినప్పుడు మన బ్యాటరీ సింబల్ ఈ డైరెక్షన్లో వస్తే మళ్ళీ ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తాం. అప్పుడు నువ్వు బ్యాటరీ సింబల్ రాసి ఎలా రాస్తాం, ఏ నుంచి బి వరకు వెళ్తున్నాం కదా, ఏ నుంచి బి వెళ్ళినప్పుడు ఇది బికమ్స్ హైయర్ పొటెన్షియల్ అండ్ దిస్ బికమ్స్ లోయర్ పొటెన్షియల్. ఓకే, వీటిని రిలేట్ చేస్తూనే మనకు ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, we have a one circuit like this, 1 ohm of resistance and next to 5 amp of current అనుకోండి, and it is moving through the battery like ఒక 15 volt of battery is there and next ఒక inductor connected and 5 Henry of inductance is there. Find the potential difference between A and B అంటారు. and the growth of or టూ కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ కేస్ ఇక్కడ ప్రాబ్లం ఎలా అడగవచ్చు అంటే గ్రోతింగ్ అడగచ్చు లేదా ఇంక్రీజింగ్ కరెంట్ అనొచ్చు. ఇంక్రీజింగ్ current with 1 ampere per second. And similarly second case problem కూడా decreasing లేదా decaying rate సేమ్ 1 ampere per second తీసుకుందాం. అంటే ఇండైరెక్ట్ ఏమి ఇచ్చారు వాళ్ళు, di by dt ఇస్తున్నారు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు ఇండక్టర్ యొక్క సింబల్స్ చేంజ్ చేసుకునే దగ్గరే ప్రాబ్లం వస్తుంది. మనం ఇలాంటి ఇండక్టర్ లేకుండా ప్రాబ్లమ్స్ చేసాం. రెసిస్టర్ ఉన్నది, బ్యాటరీ ఉన్నది, ఇంకో రెసిస్టర్ ఉన్నది, అలా కనెక్షన్స్లో చేసాం. కానీ ఎప్పుడు ఇండక్టర్ని యూజ్ చేయాలి. ఇండక్టర్ అనే ఒక కొత్త డివైస్ వచ్చింది. సో వచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటో తెలియదు కాబట్టి
అదే అడుగుతారు వాళ్ళు. ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఫైండ్ పీడీ బిట్వీన్ ఏబి, ఏ టు బి లేదా ఏబి వాల్యూస్ తీసుకోండి. అప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ తెలియని దాన్ని అన్నోన్ పొటెన్షియల్ అనుకుంటాం. కరెంట్ డైరెక్షన్ వాళ్ళే ఇస్తారు. అంటే ఫైనల్లీ ద 5 amp ఆఫ్ కరెంట్ ఈజ్ మూవింగ్ టువార్డ్స్ బి. సర్క్యూట్ క్లోజ్ అయితేనే కరెంట్ పోతుందా? పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే చాలు నీకు. అందుకే వాళ్ళు ఏ బీలు, ఏ హైయర్ పొటెన్షియల్ కాబట్టి కరెంట్ స్టార్ట్ అయింది, బి లోయర్ పొటెన్షియల్ కాబట్టి కరెంట్ బి దగ్గరికి వెళ్తుంది. సో సర్క్యూట్ క్లోజ్ అయినట్టే. సో అప్పుడు కరెంట్స్ తీసుకున్నప్పుడు ఏ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్. అండ్ యూ రిమెంబర్ ద సైన్ కన్వెన్షన్ ఆఫ్ కిర్చాఫ్ రూల్? when we are traveling along the current direction, it is negative. When you are traveling opposite to the current direction, positive. When you are traveling from plus to minus battery, minus. When you are traveling from minus to plus battery, plus. So sign convention అనేది ఇక్కడ గుర్తు రావాలి. సేమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లీడ్ చేసినట్టు చేస్తాం. ఇక్కడ దీని సింబల్స్ రాద్దాం, అంత డౌట్ ఉందంటే. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ద 1 ohm రెసిస్టెన్స్. అండ్ ఇది కూడా హ్యాపీయే, +5 ప్లస్ అండ్ మైనస్ 15 volt ఉంది. అండ్ ఇక్కడ బ్యాటరీ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది? ఈక్వల్ టు L into di/dt ఫ్యాక్టర్స్. గ్రోతింగ్ కండిషన్ ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఇంక్రీజింగ్ లేదా గ్రోతింగ్ విత్ di/dt ఈజ్ 1 ampere/second. దాన్ని సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి సింబల్ ఎలా తీసుకోవాలి? వెన్ ఇట్ ఈస్ గ్రోతింగ్ ద కండిషన్ దట్ ఈఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ అపోజింగ్ అన్నప్పుడు నీకు బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది? ఇది ప్లస్ అవుతుంది అండ్ దిస్ వన్ మైనస్. ఓకేనా? ఇప్పుడు బ్యాటరీ కాంబినేషన్ వచ్చింది. ఎంత ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది? L into di/dt. సబ్స్టిట్యూట్ చేయండి. E ఈక్వల్ టు L ఈజ్ 5 Henry అండ్ di/dt వాల్యూ 1. సో 5 volt ఆఫ్ పొటెన్షియల్ వచ్చింది. మనకు అల్టిమేట్గా కిర్చాఫ్ లూప్ లా ఏం చెప్తుంది? ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. నీకు ఇక్కడ పొటెన్షియల్ తెలుస్తుంది IR, I తెలుసు, R తెలుసు. ఇక్కడ పొటెన్షియల్ తెలుస్తుంది డైరెక్ట్గా 15 volt. ఇక్కడ పొటెన్షియల్ తెలియదు కాబట్టి మనం సాల్వ్ చేసుకున్నాం. ఈక్వల్ టు L into di/dt. ఇది లోయర్ పొటెన్షియల్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. లైక్ VA ఈజ్ హైయర్ పొటెన్షియల్ అండ్ వీఆర్ ట్రావెలింగ్ అలాంగ్ ద కరెంట్ డైరెక్షన్. చూడండి 5 amp ఇటు వెళ్తుంది, మనం కూడా ఇటే పోతున్నాం, A నుంచి B వరకు వెళ్తున్నాం, సేమ్ డైరెక్షన్. ఇట్ ఈస్ అ మైనస్ అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 5 into 1 బికాస్ I into R. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ తీసుకోండి, +2 మైనస్ ఎప్పుడు వెళ్ళినా సరే అది మైనస్, దట్ ఈస్ 15. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎంత వచ్చింది ఈఎంఎఫ్? 5 volt. ఇది కూడా సేమ్ -5 మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? VA మైనస్ VB 5 minus 20 minus 25 అంటే దిస్ ఈజ్ పాజిటివ్ 25 volts. అండ్ ద ప్రాబ్లమ్ సెకండ్ కేసులో కూడా అట్లాగే వస్తుందా అంటే రాదు. సెకండ్ కేసులో ఎట్లా వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటి? వెన్ ఇట్ ఈస్ డీకేయింగ్ అంటే డీకే అవుతుంది. ఎంత రేట్ ఆఫ్ టైంతో? సేమ్ di/dt బికమ్స్ 1 ampere/second. ఇప్పుడు ప్రాబ్లమ్ లీడ్ చేద్దాం. ఇప్పుడు సర్క్యూట్లో సింబల్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ రెసిస్టెన్స్ ఓకే, బ్యాటరీ ఓకే, బట్ ఇండక్టర్. ఇప్పుడు డీకే అవుతున్నప్పుడు మనం ఇండక్టర్ గురించి మాత్రమే ఆలోచిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఈఎంఎఫ్ అపోజ్ అవుతుంది. డీకే అయినప్పుడు రివర్స్ అవుతుంది, కరెంటు అపోజ్ అవుతుంది. అంటే మనకి బ్యాటరీ సింబల్ చేంజ్ అవుతుంది ఇట్లా. దానివల్ల ఈఎంఎఫ్స్ మొత్తం రాంగ్ అయిపోతాయి. అంటే ఇక్కడ 15 volt ఉంది, ఇక్కడ 5 volt. సాల్వ్ చేయండి, సేమ్ వస్తుంది. ఇట్ బికమ్స్ B పాయింట్. అండ్ పాయింట్స్ రాద్దాం. VA అండ్ కరెంట్ డైరెక్షన్ అలాంగ్ ద A to B కాబట్టి -5 into 1 అండ్ -15 అండ్ +5 బికాజ్ మైనస్ నుంచి ప్లస్కి వస్తున్నాం ఇంటూ -VB ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు +5 -5 పోతే ఇట్ బికమ్స్ 15 volts. అర్థమైందా? ఓకే. ఇది మనం ఓన్లీ ఇండక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. అలాంగ్ ద కెపాసిటర్స్ కూడా వస్తాయి. కెపాసిటర్స్ వచ్చినప్పుడు వేరేలా చేస్తాం. క్లియర్? సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్స్లో డెఫినెట్గా డివైస్ కాబట్టి మనం కెపాసిటర్స్ రెసిస్టర్స్ కాంబినేషన్ చేసినట్టు ఇక్కడ కూడా సేమ్ ఇండక్టర్స్ని కాంబినేషన్ చేస్తాం. సిరీస్ కాంబినేషన్లో సాల్వ్ చేస్తే ఇక్కడ డెరివేషన్ అవసరం లేదు. ఒక 2 points గుర్తుపెట్టుకోవాలి. వెన్ 2 inductors ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్ యూజువల్గా ఈఎంఎఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, వోల్టేజ్ డిఫరెన్స్ ఉంది కదా. రెసిస్టర్ సిరీస్ కాంబినేషన్ ఎవరు వేరీ అవుతారు? వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్. ఇలా ఈఎంఎఫ్స్ డిఫరెంట్ అవ్వడం వల్ల ద టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు E1 + E2 అని చేస్తాం. సో దీన్ని సాల్వేషన్ చేస్తేనే సేమ్
లైక్ రెసిస్టెన్స్ కాంబినేషన్లో వచ్చినట్టు ఇక్కడ L ఈక్వలెంట్ అవుతుంది. దట్ L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా L1 ప్లస్ L2. నో నీడ్ టు డెరివేషన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ఈ ఫార్ములా వస్తుంది. అండ్ మోర్ దెన్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 అండ్ సో ఆన్. దిస్ ఇస్ ఇండక్టర్స్ కాంబినేషన్స్. అండ్ సింపుల్ ప్యారలల్ కాంబినేషన్లో ఎవరు కాన్స్టెంట్ ఉంటారు? ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో ప్యారలల్ కాంబినేషన్లో ఇక్కడ ఎవరు కాన్స్టెంట్ అవుతారంటే ఈఎంఎఫ్ కాన్స్టెంట్ అవుతుంది. దట్ కరెంట్ ఈజ్ చేంజింగ్, కంటిన్యూగా కరెంట్ చేంజ్ అవుతుంది. అంటే దట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్గా 2 ఇండక్టర్స్ కాంబినేషన్లో ప్యారలల్గా తీసుకుంటే ఇలా ఉంటాయి కాంబినేషన్స్ కదా, లైక్ L1 అండ్ L2. సో ఇక్కడ కరెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి సేమ్ మళ్ళీ L ఈక్వలెంట్ రాసుకుంటే 1/L1 ప్లస్ 1/L2. ఆర్ ఫర్ ద 2 ఇండక్టర్స్ L1 L2 బై L1 ప్లస్ L2. కెపాసిటర్ ఇండక్టర్స్ కాంబినేషన్కి L1 L2 బై L1 ప్లస్ L2. అగైన్ సేమ్ రెసిస్టర్స్ ప్రాపర్టీస్. if both are same identical inductors 2 times n times of L. If all are identical inductors L by n times రెసిస్టర్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో సేమ్ ప్రాపర్టీస్ ఫాలో అవుతాం. అండ్ ఇది డివైస్ అంటున్నాం కదా, సో దీంట్లో అపోజింగ్ కరెంట్ వస్తుంది, దేర్ ఫోర్ ఎనర్జీ కూడా స్టోర్ అవుతుంది. అది కూడా ప్రూవ్ చేద్దాం. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్. చెప్పండి, వాట్ ఈజ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఫార్ములా? ఎనీబడి? హౌ మచ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. కెపాసిటర్లో ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది? హాఫ్ CV స్క్వేర్. సో ఆ ఎనర్జీ ఫ్యాక్టర్స్లో ఇక్కడ కూడా ఇండక్టర్స్లో ఒక ఇండక్టర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అనేది ప్రూవ్ చేస్తాం. ఇలా బ్యాటరీ కనెక్షన్ తీసుకొని దీంట్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందో చేయాలి. అంటే మనం వర్క్ డన్ చేయాలి. వర్క్ డన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా రాద్దాం. ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా ఏంటి? యూజువల్గా V ఇంటూ I అని రాస్తాం. బట్ ఇక్కడ V అంటే ఏంటి? ఈఎంఎఫ్ కదా, E ఇంటూ I రాసుకున్నాం. ఓకే, మనకి ఎప్పుడైనా ఫిజిక్స్లో ఎప్పుడైనా వర్క్ డన్ ఎనర్జీ డెవలప్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా వర్క్ చేస్తాం. వర్క్ చేసిన అంతా ఒక ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. అదే ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్. కెపాసిటర్ తీసుకుంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటే వర్క్ అంతా పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే వర్క్ చేసిందంతా కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్ చేయకుండా అసలు ఎనర్జీ స్టోర్ కాదు. ఇంత పైకి వచ్చినాం మనం సెకండ్ ఫ్లోర్కి, 100% అగెనిస్ట్ ద గ్రావిటీ స్టెప్స్ ఎక్కినామంటే వర్క్ డన్ చేసినాం కదా. ఒక పొజిషన్కి వచ్చినాం. ఒక పొజిషన్ వచ్చినామంటే పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. వర్క్ చేస్తాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తాం. ఇక్కడే ఉంటే వర్క్ చేసినట్ట కాదు, కొంచెం డిస్ప్లేస్ అవ్వాలి. అంటే వర్క్ అంతా ఎందులో స్టోర్ అవుతుందంటే కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ లెస్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీస్, అంటే ఇండైరెక్ట్గా మనం వర్క్ చేస్తాం. సో వర్క్నే మనం సింపుల్గా ఇలా రాద్దామంటే లైక్ dW/dt. పవర్ ఫార్ములా సేమా, వర్క్ బై టైం ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ I. E అంటే తెలుసు మనకి ఏంటి? L ఇంటూ DI/dt. ఇప్పుడే ప్రూవ్ చేస్తాం ఇంటూ I. ఓకే, అండ్ ఇక్కడ మనకి dt క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఓన్లీ వీ హ్యావ్ ఏ స్మాల్ వర్క్ డన్. dW ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ I ఇంటూ DI. సో దట్ మనకి టోటల్ వర్క్ డన్ కావాలంటే బోత్ సైడ్స్లో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయండి. సో వీ కెన్ గెట్ టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్. టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు L is a constant but I will be integrating. So that I power of 1 plus 1 I square by 2. Okay na? This formula manaki work done. This work done is stored in a inductor, that is U is equals to half Li square. Same formula half CV square elagano. Ikkadanemo potential vastundi, C is a capacitance. Ikkada L is inductance and I is a current కంపారిజన్ కోసం. ఇంకా ఇట్లా కాకుండా కైనెటిక్ ఎనర్జీలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్ mv స్క్వేర్. m అంటే మాస్, v అంటే వెలాసిటీ. బట్ ఇది కొంచెం సిమిలర్ ఉంచండి. కెపాసిటర్లో పొటెన్షియల్ని స్క్వేర్ చేస్తున్నాం, ఇండక్టర్స్లో కరెంట్ని స్క్వేర్ చేస్తున్నాం, ఆఫ్ Li స్క్వేర్. వీళ్ళ ప్రాపర్టీ సేమ్, LC ఆఫ్ Li స్క్వేర్. అండ్ L ఎలా కాజ్ అవుతుంది మేబీ చెప్పలేం. వాళ్ళు ఒకవేళ సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ ఇస్తారు. If 2 inductors are series combination, how much energy stored in the inductor? అంటే అక్కడ L equivalent అవుతుంది. That L1 plus L2 into I square. If 2 inductors are parallel combination, how much energy stored in the inductors? That is L1 L2 by L1 plus L2 I square. And the 2 combination we can confirm the series combination, that inductance will be increases
and the parallel combination, that inductance will be decreases, effective inductance. Clear?